హాయ్ ఇన్వెస్టర్స్, నా పేరు ఆర్యన్. నేను రియల్ ఎస్టేట్ అనలిస్ట్ని అండ్ ఎన్ఆర్ఐ పోర్ట్ఫోలియో మేనేజర్ని. ఎవరైనా ఓపెన్ ప్లాట్స్ మీద ఇన్వెస్ట్ చేయాలనుకుంటే, అంటే ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తే మంచి రిటర్న్స్ వస్తాయి, ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తే డెడ్ ఇన్వెస్ట్మెంట్ అవుతుంది అనే దాంట్లో చాలామందికి ఇప్పటికే 1,00,000కి పైగా మెంబర్స్కి నేను సజెషన్స్ చేస్తున్నాను. అండ్ ఈరోజు నేను తీసుకోబోయే టాపిక్ ఏంటంటే 9 to 92 ఎకర్స్ 9 to 92 ఎకర్స్ ఇండస్ట్రియల్ జోన్ని రెసిడెన్షియల్ జోన్గా కన్వర్ట్ చేస్తూ ఒక జీవో జారీ చేసింది టీఎస్ఐఐసి. ఆహ్, ఆహ్, ఈ దీనివల్ల ఎవరెవరికి ఉపయోగం? అంటే ఇండస్ట్రియల్ ల్యాండ్స్‌ని ఒకవేళ రెసిడెన్షియల్ ల్యాండ్స్ కింద రెసిడెన్షియల్ పర్పస్‌లో యూజ్ చేసుకోవడానికి పర్మిషన్ రావడం వల్ల దీనివల్ల యూజ్ ఉందా? లేకపోతే ఏదైనా ఇష్యూస్ ఉన్నాయా? ఒకసారి డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ టీఎస్ఐఐసి అంటే తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ ఏం చేసింది అంటే నవంబర్ 25న ఒక జివో రిలీజ్ చేసింది. అదేంటంటే ఇండస్ట్రియల్ పార్క్స్ ఏవైతే ఉన్నాయో, ఇండస్ట్రియల్ బాడీస్ ఏవైతే ఉన్నాయో, ఆటో నగర్స్ ఏవైతే ఉన్నాయో, లేదంటే ఓఆర్ఆర్ దగ్గరలో కానీ, సమీపంలో కానీ, ఓఆర్ఆర్ కొంచెం అటువైపు కానీ ఉన్నటువంటి ఇండస్ట్రియల్ పార్క్స్, ఇండస్ట్రియల్ జోన్స్ని లేదంటే ఆటో పార్క్స్ని కానీ వీటన్నిటికీ కూడా ఒక అవకాశం ఇచ్చింది. ఏంటంటే ఈ ఏరియాస్‌లో ఎవరికైతే ల్యాండ్ ఉందో దాన్ని మీరు మల్టీపర్పస్ జోన్ కింద కన్వర్ట్ చేసుకోవచ్చు అనే అవకాశాన్ని ఇచ్చింది. దీనివల్ల చాలా మందికి అడ్వాంటేజెస్ ఉన్నాయి, కొంతమందికైతే డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. ఫస్ట్ అడ్వాంటేజెస్ ఏంటో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, ఇండస్ట్రియల్ ల్యాండ్స్‌లో ఎప్పటినుంచో ఆ ఇండస్ట్రియల్ జోన్‌లో ఉండడం వల్ల అక్కడ డెవలప్‌మెంట్స్ జరగడం లేదు. ఆ చుట్టుపక్కలన్నీ కూడా హై రైజ్ కమ్యూనిటీస్, హై రైజ్ డెవలప్‌మెంట్స్ వచ్చేసినా కూడా ఈ ఇండస్ట్రియల్ జోన్స్‌లో ఉండడం వల్ల దీనికైతే ఆ డెవలప్‌మెంట్స్ ఏమీ లేకుండా అలానే ఉండిపోతున్నాయి. అయితే అర్బనైజేషన్ అంటే లైక్ హైదరాబాద్ నెక్స్ట్ లెవెల్‌కి తీసుకెళ్ళడానికి అర్బనైజేషన్ చాలా ఇంపార్టెంట్. సో కాబట్టి అన్ని ఏరియాస్‌లో మంచి డెవలప్‌మెంట్స్ తీసుకురావాలి. అది కూడా చుట్టుపక్కలంతా డెవలప్ అయ్యి ఒక ఏరియా ఓన్లీ ఇండస్ట్రియల్ జోన్ వల్ల గానీ, ఇండస్ట్రియల్ పార్క్ ఉండడం వల్ల గానీ, లేదా ఒక ఆటో నగర్ ఉండడం వల్ల కానీ అదొకటి ఒక మాస్ ఏరియాలా ఉండిపోవడము అనే దాన్ని కొంచెం అర్బనైజేషన్ చేద్దామనే ఉద్దేశంతో ఈ గవర్నమెంట్ ఈ నిర్ణయం తీసుకుంది. దీంట్లో ఏంటంటే 9 to 92 అంటే ఇన్ని ఎకరాలని మనము దీనికి ఛాన్స్ ఇచ్చింది. దాంట్లో 4740 ఎకర్స్. ఈ మొత్తంలో ఈ 4740 ఎకర్స్‌లో ఉన్న ప్లాట్‌లకి దెర్ ఈస్ ఎలిజిబిలిటీ టు కన్వర్ట్ ఇంటు ద మల్టీపర్పస్ జోన్. ఈ మల్టీపర్పస్ జోన్‌లో అసలు ఎంటర్ అవ్వాలంటే ఏం చేయాలి? సపోజ్ ఎవరైనా ఒక ఓనర్ ఉన్నారు. ఆయనకి ఒక ఆటో నగర్‌లో గానీ, ఇండస్ట్రియల్ జోన్‌లో గానీ, ఇండస్ట్రియల్ సంబంధించిన ప్లేస్‌లో కానీ ఆయనకు ఒక ప్లాట్ ఉంది అనుకుంటే దాన్ని వాళ్ళు ఓన్‌గా అంటే స్వతహాగా వచ్చి గవర్నమెంట్‌ని అడగొచ్చు. లైక్ వి ఆర్ కన్వర్ట్ ఇంటు ద రెసిడెన్షియల్ జోన్ కిందని. సో దీనికేంటంటే ఒక అప్లై చేస్తారు గవర్నమెంట్‌కి. రెసిడెన్షియల్ జోన్ కింద మనము కన్వర్ట్ చేసుకోబోతాం అని అప్లై చేస్తారు. అండ్ దీనికి డెవలప్‌మెంట్ ఫీ కింద అంటే వన్ టైమ్ డెవలప్‌మెంట్ ఫీ కింద కొంచెం అమౌంట్ చార్జ్ చేస్తూ ఉంటారు. ఈ చార్జ్ చేసిన తర్వాత దీన్ని ఒక 2 జోన్స్ కింద సెపరేట్ చేశారు. ఆ జోన్స్ ఏంటి అంటే 80 ఫీట్ రోడ్ ఉండాలి అనుకుందాం. 80 ఫీట్ కంటే తక్కువ రోడ్ ఉన్నది, 80 ఫీట్ కంటే ఎక్కువ రోడ్ ఉన్నది. అంటే ఆ ప్లాట్ అనేది దానికి సంబంధించిన రోడ్ అనేది 80 ఫీట్ కంటే తక్కువ ఉంటే అక్కడ ఉన్నటువంటి ఎస్ఆర్ఓలో వాల్యూ, గవర్నమెంట్ వాల్యూ ఎంత ఉంటుందో దానికి 30% వాల్యూలో వీళ్ళ అమౌంట్ కట్టి దాన్ని కన్వర్షన్ చేసుకోవచ్చు. 80 ఫీట్ కంటే ఎక్కువ రోడ్డు ఉంటే గనక అక్కడ ఉన్నటువంటి ఎస్ఆర్ఓ ఏదైతే ఉందో దానికి సంబంధించిన గవర్నమెంట్ వాల్యూ ఏదైతే ఉంటుందో దానికి ఆ వాల్యూలో 50% వాల్యూకి వీళ్ళు పేమెంట్ చేసేసి దాన్ని కన్వర్షన్ చేసుకోవచ్చు. అది ఎన్ని జోన్స్ కింద కన్వర్షన్ చేసుకోవచ్చు అంటే మల్టీపర్పస్ యూజ్‌ని ఎన్ని జోన్స్ కింద కన్వర్ట్ చేసుకోవచ్చు అంటే ఫస్ట్ వన్ ఇస్ రెసిడెన్షియల్ జోన్స్. దీంట్లో ఏం చేసుకోవచ్చు అంటే అపార్ట్మెంట్స్ అనేది కన్‌స్ట్రక్ట్ చేసుకోవడానికి దేర్ ఈస్ ఎ ఛాన్స్. ఎవరైనా మల్టీ స్టోర్ అపార్ట్మెంట్స్ కానీ, హై రైజ్ అపార్ట్మెంట్స్ కానీ వాళ్ళకున్న ప్లేస్‌ని బట్టి హ్యాపీగా చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి రెసిడెన్షియల్ జోన్ అయిన తర్వాత కమర్షియల్ జోన్. ఈ కమర్షియల్ జోన్‌లో మీకు హోటల్స్ కానీ లేదంటే కమర్షియల్ పర్పస్‌లో యూజ్ చేసే ఏదైనా సరే హై రైజ్ బిల్డింగ్స్‌లో కమర్షియల్ పర్పస్ యూజ్ చేసే వాటినన్నిటికి కూడా మేజర్‌లీ హోటల్స్, హాస్పిటల్స్ ఇలాంటివన్నీ కూడా ఇక్కడ కన్‌స్ట్రక్ట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో మూడోదొచ్చేసి తర్వాత ఈ రెసిడెన్షియల్ జోను, కమర్షియల్ జోను కంప్లీట్ అయిన తర్వాత రిక్రియేషన్ జోన్. ఎవరైనా స్పోర్ట్స్‌కి సంబంధించిన పెద్ద పెద్ద క్లబ్స్ పెట్టుకోవాలనుకున్నా లైక్ ఒక హాకీ క్లబ్ కానీ, లేదా గోల్ఫ్ క్లబ్ కానీ, లేదంటే రిక్రియేషన్‌కి సంబంధించి ఏదైనా క్లబ్స్ లాంటివి పెట్టుకోవాలనుకుంటే దాన్ని కూడా మీరు కన్వర్ట్ చేసుకొని అంటే ఈ కన్వర్షన్‌లో దాన్ని కూడా యుటిలైజ్ చేసుకోవచ్చు. లైక్ మల్టీప్లెక్సెస్‌కి సంబంధించినవి అన్నీ కూడా కమర్షియల్ జోన్‌లోకి వస్తూ ఉంటాయి. సో ఇలా కేటగరైజ్ చేశారు. అంటే ఎవరైనా ఈ మల్టీపర్పస్ జోన్‌లో ఇవన్నిటిని మనకి యాక్సెస్ ఇవ్వడంతో ఏమవుతుందంటే హైదరాబాద్‌లో ఎక్కడైతే ఇప్పుడు ఇండస్ట్రియల్ ఏరియాలు చూసామో ఆ ఏరియాస్ అన్నీ కూడా ఇప్పుడు మనం సెంటర్‌లో చూస్తున్నటువంటి బెస్ట్ ఎమ్యూనిటీస్‌తో అండ్ బెస్ట్ హై రైజ్ అపార్ట్మెంట్స్‌తో లేదా బెస్ట్ కమర్షియల్ స్పాట్స్‌తో ముందుకు ముస్తాబై రాబోతున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ బాలానగర్ గానీ, కూకట్పల్లి గానీ ఇవన్నీ కూడా ఇండస్ట్రియల్ జోన్స్‌లో ఉన్నాయి. దీంట్లో ఉన్నటువంటి సడలింపు వల్ల ఏమవుతుందంటే ఆ ఏరియా కూడా
100% మంచి హై రైజ్ అపార్ట్మెంట్లు రావడానికి కానీ, లేదంటే ఒక కమర్షియల్ స్పేసెస్ రావడానికి కానీ, అండ్ స్కూల్స్ అక్కడ ఆ ఏరియాలో స్కూల్స్ కూడా అంటే ఫర్ ఎగ్జాంపుల్ స్కూల్స్, కాలేజ్ ఇలాంటి వాటిలో కూడా పర్మిషన్స్ వస్తాయి దీనివల్ల. ఈ ఏదైతే కన్వర్షన్ అవుతుందో దీనివల్ల పెద్ద పెద్ద స్కూల్స్, కాలేజెస్ అండ్ నేషనల్, ఇంటర్నేషనల్ స్కూల్స్ రావడానికి కూడా అవకాశం ఉంది. 992 ఎకర్స్‌లో ఒక 4740 ఎకర్స్ వాళ్ళంతా కూడా ముందుకు వచ్చి వాళ్ళు కన్వర్షన్ చేసుకుని ఒకవేళ ఇక్కడ డెవలప్‌మెంట్ తీసుకురాగలిగితే 100% హైదరాబాద్‌లో మళ్ళీ రియల్ ఎస్టేట్ బూము చాలా అంటే చాలా ఎక్కువగా ఉంటుంది. ఓవరాల్ లోపల నో డౌట్ 100% రియల్ ఎస్టేట్‌లో ఎవరైనా ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటే నో డౌట్. ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో అయితే ఈ జోన్ ఏదైతే అప్రూవల్ కూడా వచ్చిందో, ఈ రెసిడెన్షియల్ జోన్ నుంచి కన్వర్షన్ చేసుకోవడానికి అప్రూవల్ వచ్చిందో, నో డౌట్ 100% అందుబాటు ధరల్లో అయితే మనకు దొరకవు. ఇన్సైడ్ ఓఆర్ఆర్ అయితే అందుబాటు ధరల్లో దొరకవు. దీంట్లో కొన్ని ప్రాబ్లమ్స్ ఏమున్నాయంటే మరి ఇప్పటి వరకు అదే ఇండస్ట్రియల్ జోన్స్‌లో పనిచేసిన వర్కర్స్ ఎవరైతే ఉంటారో వీళ్ళందరూ రీలొకేట్ అవ్వాలి. ఈ రీలొకేట్‌కి మరి గవర్నమెంట్ సంబంధించి ఏదైనా ప్లేసెస్ రెడీగా ఉన్నాయా? లేకపోతే వీళ్ళందరూ చాలా ఇబ్బంది పడతారు. ఇప్పటి వరకు ఇండస్ట్రియల్స్‌నే నమ్ముకొని ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా సడెన్‌గా దీనికి ఒక రెసిడెన్షియల్ పర్మిషన్ వచ్చింది అంటే వీళ్ళందరినీ ఒకేసారి తరలించడం కూడా సాధ్యం కాదు కాబట్టి ఇలాంటి చిన్న చిన్న ఇష్యూస్ ఉన్నాయి. బట్ అర్బన్ డెవలప్‌మెంట్‌లో అది ముఖ్యమే. అట్ ది సేమ్ టైమ్ వీళ్ళని కూడా పట్టించుకోవడం ముఖ్యమే. ఈ రెండింటిని బ్యాలెన్స్ చేసుకుంటే చాలా బాగుంటుంది. అంటే గ్రోత్ పరంగా బాగుంటుంది. వీళ్ళని కేర్ తీసుకున్నట్టు ఉంటుంది. అయితే ఈ ఓఆర్ఆర్ లోపల ప్లాట్స్ కొనడం చాలా కష్టం అవుతుంది కాబట్టి నేను చేసే రిక్వెస్ట్ ఏంటి అంటే, నేను చేసే సజెషన్ ఏంటి అంటే, మీరు ఓఆర్ఆర్ బయటకు వెళ్ళి ఇప్పుడే ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేయండి. ప్లాట్స్ మీద ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేయండి. ఎవరైతే ఓఆర్ఆర్ దాటి బయటకు వెళ్ళి అట్లీస్ట్ 50 to 70 కిలోమీటర్స్ వరకు వెళ్ళి ఏమీ ఇబ్బంది లేదు. మీ బడ్జెట్ ఎంతైనా తక్కువ ఉంటేనేమో కొంచెం దూరం ఎక్కువ వెళ్ళాల్సి వస్తుంది. తక్కువ ఉంటే హైవే నుంచి కొంచెం లెఫ్ట్‌కి కానీ, రైట్‌కి కానీ ఎక్కువ దూరం వెళ్ళాల్సి వస్తుంది. బట్ నో డౌట్ మీరు 100% ఇప్పుడు 2026 సంవత్సరాన్ని మీ ఏదైతే ఇన్వెస్ట్మెంట్లు ఉన్నాయో ఒక టార్గెట్ పెట్టుకోండి. అదొక 2026 సంవత్సరంలో చేయాల్సిన దాంట్లో ఏంటంటే ఒక ప్లాట్ కొనుక్కోండి. ఎందుకు అంటున్నానంటే నేను ఒక ప్రెజెంట్ 2026 సంవత్సరంలో నో డౌట్ ఎట్ ఆల్ ఒక 20,000 మెంబర్స్‌కి ప్లాట్లు సజెషన్స్ చేసి వాళ్ళందరికీ కూడా ప్లాట్స్ రావాలని చాలా గట్టి నిర్ణయంతో ఉన్నాను. ఎందుకంటున్నానంటే జీహెచ్ఎంసీ ఎక్స్పాండ్ అవుతుంది. సో ఓఆర్ఆర్ దాటి ఇప్పటికే కొంచెం వరకు వచ్చాము. ఇంకా దాటి ఎక్స్పాండ్ అయ్యే రోజులకి మనం కొనుక్కుంటే ప్లాట్ ఆ ఏరియాలో మంచి రిటర్న్స్ పొందే అవకాశాలు ఉంటాయి. సో 2026 20,000 మెంబర్స్ 100% ఐ విష్ యూ ఒక 20,000 మెంబర్స్ మంచిగా అందరూ కూడా ప్లాట్స్ కొనుక్కొని మంచి మంచి ప్లేసెస్లో కొనుక్కొని హ్యాపీగా ఉండాలనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా అంటే ల్యాండ్ ఇన్వెస్ట్మెంట్లో డౌట్లు ఉన్నా యూ కెన్ కాల్ మీ 9391151121. థ్యాంక్ యూ.